రజని, నువ్వు ఆ పక్క నుంచి క్లాస్ రూమ్ లో వెతుకు, నేను ఈ పక్క నుంచి వెతుక్కుంటూ వస్తాను. హలో, ఏమిటి? అవును సార్, స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. ఇప్పుడే మీ తమ్ముడు గారు రజని అనే అమ్మాయితో ఆ స్కూల్ కాంపౌండ్ లోకి వెళ్ళారు సార్. సంథింగ్ మిస్టీరియస్. అన్నయ్య, ఈ ఘోరం నేనే చేశాను, ఈ హత్య నేనే చేశాను. నన్ను వెంటనే ఉరి తీయించండి. నేను రక్తం కళ్ళు చూసిన రాక్షసిని, ప్రాణాలు తీసిన పాపాత్మురాల్ని. నా పాప నన్ను దగించి వేయక ముందే నన్ను ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. చూడమ్మా రజని, నువ్వు న్యాయం కోసం కోర్టుకు వచ్చావు. జరిగింది ఏమిటో కోర్టు వారికి చెప్పు. వారు సానుభూతితో పరిశీలించి ఏ పరిస్థితిలో నువ్వు హత్య చేసావో అర్థం చేసుకుంటారు. వద్దు, నన్ను ఈ పాప నుంచి కాపాడడానికి ప్రయత్నించకండి. నా మీద జాలి చూపించకండి. బ్రతికున్న ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తున్న నాకు విముక్తి కలిగించండి. యువర్ ఆనర్, నా క్లయింట్ మానసిక పరిస్థితి సక్రమంగా లేనందువల్ల కేసు వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. అమ్మా రజనమ్మ, నా బిడ్డను ఎత్తుకుంటూ వెళ్ళి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా తల్లి? కట్టుకున్న దాన్ని మంచాన పడేశాడు, కన్న బిడ్డని దూరం చేశాడు. ఇప్పుడు నిన్ను కూడా మాకు దక్కనివ్వకుండా అన్యాయం చేస్తున్నాడమ్మా ఆ దేవుడు. నీకు దూరం చేసింది దేవుడు కాదు శివయ్య, ఆ రాక్షసులు. అవును, వాళ్ళే మురళిని దాచేశారు. వాళ్ళని విడిచిపెట్టను. వేనకు నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదిన. అనపూర్ణ, నేను ఇంట్లో లేనప్పుడు వీధి తలుపు తెరవద్దని చెప్పారా లేదా?